చంద్రబాబు నాయుడు గారు సైక్లోన్తో బాక్సింగ్ చేస్తున్నట్టు ఆపేస్తున్నట్టు, దాని తర్వాత సైక్లోన్ రానప్పుడు వీళ్ళు ఓవర్ యాక్షన్ ఏంటి, కంప్యూటర్లతోనే మొత్తం ఆపేస్తున్నారు వీళ్ళని. మరి అక్కడ సైక్లోన్ వచ్చినట్ట రానట్ట? మళ్ళీ విడుదల రజనీ కూర్చుని తీసుకెళ్ళి క్రాప్ అంతా ఎలా పాడైపోయింది చూడండి అని చెప్పి 2 గడ్డి మోపులు చేతిలో తీసుకెళ్ళిపోయి కంప్లైంట్ ఇస్తుంది. అంటే సైక్లోన్ వచ్చినట్ట రానట్ట? వచ్చిన తర్వాత విపత్తు సంగతిలో మీరే చెప్తారు, రాలేదేంటి ఇంకా గొడుగులు పుచ్చుకొని చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు హత్య చేస్తున్నారని మీరే చెప్తారు. సహాయ నిర్వాహక చర్యల్లో ఎక్కడ పాల్గొనరు. ప్రభుత్వం ఇంత బాగా చేస్తుంటే అప్రిసియేషన్ ఉండదు. ఒక ప్రజానాయకుడుగా నుంచోవాలన్నప్పుడు మంచిని మంచిగా చెడుని చెడుగా కూడా చెప్పలేరు. మళ్ళీ దాంట్లోంచి వచ్చిన గడ్డిని సంకలో వేసుకుని వెళ్ళిపోయి దాన్ని కూడా వాడేసుకుంటారు. ప్రభుత్వం రైతుల పక్కనే ఉన్నా కూడా రైతుల పక్కన ఈ ప్రభుత్వం లేదు అని చెప్పి వీళ్ళే అంటారు. గూగుల్ డేటా సెంటర్ గురించి ఏముంది, అదొక షెడ్ 10 మెషిన్లు, దానికి కావాల్సిన ఒక సెక్యూరిటీ గార్డ్ అంటే మేము అలా అనలేదు. గూగుల్ డేటా సెంటర్కి ఏంటంటే డేటాకి మైండ్ పెట్టి అన్న ఒక లాజిక్ కూడా ఏదో చాలా అంటే అక్కడ బ్రెయిన్లో చాలా నాకే పిచ్చెక్కిపోయింది ఆ వైర్లతో వదిలేయండి. సో అని చెప్పి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మూవ్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటారు. వాళ్ళ సోషల్ మీడియా దానికి సంబంధం లేకుండా తిడతా ఉంటుంది. అంటే ఎవరికి లింక్ మిస్ అవుతుంది ఇక్కడ? ఎవరి డేటా ఎవరి వైర్ కనెక్ట్ అవ్వట్లే ఇక్కడ? మైండ్ ఎవరిది డేటాకి వైర్లు కనెక్ట్ చేయట్లేదు? అంత వేస్ట్గా పనిచేస్తుంది సోషల్ మీడియా అనేది. ప్రాబ్లం ఏంటంటే టీవీ ఛానల్స్ చూడడం మానేశారు ప్రతి ఒక్కళ్ళు. నోబడీ వాంట్స్ టు వాచ్ టీవీ. 5 నిమిషాలు 10 నిమిషాలు వచ్చే సోషల్ మీడియాలో రచ్చను చూసి ఇది ఇంప్రెషన్ ఆన్ ద గవర్నమెంట్ ఓట్ డిసైడ్ చేసేది సోషల్ మీడియా అయిపోయింది ఈరోజు.